హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ ట్రావెలర్స్. మన నెక్స్ట్ ట్రిప్ అయితే కుంభమేళాలకు వెళ్ళబోతున్నాం. మా గ్రామ దేవత అయిన పూడం తల్లి ఆశీస్సులతో ఈ ప్రయాణాన్ని మొదలు పెట్టబోతున్నాం. అది అక్కడ ఎదురుగా కనబడుతుంది కదా, అక్కడ అదే సంగం పాయింట్, త్రివేణి సంగమం పాయింట్. ఇప్పుడు మనం విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో ఉన్నాం. కుంభమేళా స్పెషల్ 10:30కి ఉంది. జనరల్ టికెట్ 395. ఇప్పుడు మేము జనరల్ కోచ్ లో ప్రయాణించబోతున్నాం. బండి వచ్చేసి 5వ నెంబర్ ప్లాట్ఫామ్ లో వస్తుందని చెప్పారు. సో మేము అక్కడికి వెళ్తున్నాం. ఇదిగోండి మన కుంభమేళా స్పెషల్ ట్రైన్ వచ్చేసింది. ఇప్పుడు ఈ ట్రైన్లోనే మనం ప్రయాగ్రాజ్ వెళ్ళబోతున్నాం కుంభమేళా దర్శించడానికి. ఇంత లాంగ్ జర్నీ ఎప్పుడు మేము జనరల్ కోచ్లో ప్రయాణించలేదు. జనరల్ కోచ్ అయితే పిచ్చి ఖాళీగా ఉంది. మేము భయపడ్డాం ఫుల్గా రష్ ఉంటుందేమని. సో మేము ప్రజెంట్ భువనేశ్వర్ అయితే వచ్చేసాం. భువనేశ్వర్లో కూడా అంత క్రౌడ్ ఏం లేదు. జనరల్ కోచ్ అయితే ఖాళీగానే ఉంది. ఇక మీరు చూసుకోవచ్చు, జనరల్ కోచ్ అంతా ఖాళీగానే ఉంది. మేము నైట్ అంతా హ్యాపీగా పడుకొని ట్రావెల్ చేసాం. బ్రదర్ అయితే వైజాగ్లో మాకు పరిచయం అయ్యాడు. కుంభమేళాకి వెళ్తున్నాడు అతను కూడా, ప్రయాగ్రాజ్ అవుతుంది. చాలా ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇచ్చాడు. వైజాగ్ తర్వాత మేము ఫుడ్ తిన్నది బిలాస్పూర్లోనే. ఇది డబుల్ ఎగ్ రైస్ అంట, 80 రూపీస్ పడింది. ఏట్రవి పూరియా చూసావా రైస్? ఏంటి ఆంధ్ర ఫుడ్ సగం వదిలేసాను. దారుణంగా ఉంది. అంతే ప్యాకెట్లు ఎవరిండే 70 రూపాయల బంగాళం చూడే. ఇదేం బంగాళం కాదురా, ఇవి రెండు 70 రూపాయల మోసం. చూడండి ఫ్రెండ్స్, చెప్పు వేరే తినద్దని. బండి ఒక ప్రయాగ్రాజ్కి 2 కిలోమీటర్స్ ముందు ఆపేశాడు. మన వాళ్ళకి ఏం చేయాలో తెలియక కిందన కూర్చొని అలాగా సొల్లేసుకుంటున్నారు ఎండలోని. ఈతగాడు చూసారా, రాళ్ళతో కొడుతున్నాడు. సో గాయ్స్, ఫైనల్ గా అయితే ప్రయాగ్రాజ్ అయితే చేరుకున్నాం. చూసారు కదా, క్రౌడ్ మామూలుగా లేదు. ఫైనల్ గా మేము ప్రయాగ్రాజ్ చేరుకున్నాం. బండి 7 మినిట్స్ లేట్ గా వచ్చింది. 7 అవర్స్ సారీ 7 అవర్స్ 7 అవర్స్ లేట్ గా వచ్చింది. సో ఇదిగోండి, లాస్ట్ కి ప్రయాగ్రాజ్ చౌరీ కాడ చేరుకున్నాం. త్రివేణి సంగంకి ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాం. వెహికల్స్ లేవు అంటున్నారు. ఎలా లేదా చూడాలి. రైల్వే స్టేషన్ బయటకు వచ్చాం. ఇది ఆటో మాట్లాడుతాం. ఇవన్నీ ఆటోలే, మనం చూసుకోవచ్చు. ఇవన్నీ ఆటోలే. అలాంటప్పుడే ప్రతి అడుగు ఆశ నుంచి వేయాలి. ఎంత అడిగాడు బండికి? ఎంత అడిగాడు? 200. వెళ్ళొచ్చే మనిషికి 200. దారి మధ్యలో ఫుడ్ ప్రొవైడ్ చేశారు. చాలా హ్యాపీ అనిపించింది. ఫుడ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మేమైతే మనస్ఫూర్తిగా 2 సార్లు తిన్నాం. సో ఫైనల్ గా మనకు ఒక ఆటో సెట్ అయింది. ఒక పర్సన్ కి 50 రూపీస్ తీసుకున్నాడు. రైల్వే స్టేషన్ నుంచి డైరెక్ట్ ఏరియల్ ఘాట్ వరకు తీసుకెళ్ళి దించుతాడు అనమాట. బయటకి గుట్కా వేసేస్తున్నాడు. అది బూస్ట్ ఇంత సీక్రెట్ ఈ ఎనర్జీ. 24 పెడుతున్నాడు. हर हर महादेव।
ఏంటిది రెడ్ లో పడుతుంది రికార్డింగ్ అనా? ఛార్జింగ్ లేదు కదా రాత్రిగా రికార్డ్ అవుతుంది. రెడ్ అంటే రెడ్ లో పైన పడుతుంది రికార్డ్ అవుతుంది. ఏపీ 50 रुपये బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ ఇక్కడ వరకు ఆటోలో వచ్చాం. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ నుంచి ఒక 200 మీటర్స్ డిస్టెన్స్ ఉంటుందంట. అదండి వెళ్దాం. ఎలా అంటే మజా వస్తుంది. చూడండి ఇక్కడ బిజినెస్ అవుతుంది, కావాలని జనాల దగ్గర డబ్బులు లాగేసుకుంటారు. యమునా నది సైడ్ వైపు వ్యూ పాయింట్ ఉంది. ఇక్కడ వ్యూ పాయింట్కి వచ్చాం. చూసా ఇటు 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 అది అక్కడ ఎదురుగా కనబడుతుంది కదా, అక్కడ అదే సంగం పాయింట్, త్రివేణి సంగమం పాయింట్. అవతల పక్కదేమో గంగా నది, ఇదేమో యమునా నది. రెండు కలుస్తాయి అక్కడ. మధ్యలో సరస్వతీదేవి కూడా ఉంటది, ఇన్విజిబుల్ అంటారు. సో అక్కడికి మనం వెళ్ళాలి. ఇప్పుడు ప్రెజెంట్ మనం అరియల్ ఘాట్ లో ఉన్నాం. ఏదో కింద దిగుతున్నాం. గాయస్ అస్సలు ఖాళీ లేదు, చూస్తున్నారు కదా ఎంత రద్దీగా ఉందో. బోటింగ్ పాయింట్ దగ్గరికి వచ్చాం. చాలా మంది సంగమం పాయింట్ కి వెళ్ళలేని వాళ్ళు ఈ అరియల్ ఘాట్ లోనే స్నానం ఆచరిస్తున్నారు. మీరు చూసుకోవచ్చు. మాకు బోటుకి 400 రూపాయలు తీసుకున్నారు. దగ్గర ఒక 10-15 మందితో మాట్లాడాం. ఒకరు 1000 రూపాయలు, ఒకరు 700, ఒకరు 800 చెప్తున్నారు. ఫైనల్ గా ఒక అతను 400కి అయితే రాగలను, అంతకు మించి రాలని అంటే మరి ఇంక వేరే ఆప్షన్ లాగా ఎక్కువాల్సి వచ్చింది అనమాట. మా బోట్ స్టార్ట్ అయింది. జై శ్రీరామ్.
సో గాయస్, ప్రయాగ్రాజ్లో కుంభమేళా స్నానం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మేము అరేల్ ఘాట్కి తిరిగి వెళ్ళిపోతున్నాం. సో ఇక్కడ నుంచి మేము నెక్స్ట్ కాశీకి వెళ్తున్నాం. ఆ వీడియో కూడా మీకు త్వరలోనే అప్లోడ్ చేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,